హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు స్వేచ్ఛ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే వీడియో ఏంటంటే, ఆడవాళ్ళలో ప్రతి ఒక్కరికి పింపుల్స్ అన్నవి ఖచ్చితంగా అవుతాయి. మళ్ళీ అందులో చేంజెస్ కూడా ఉంటాయి. పింపుల్స్‌లో కూడా రకరకాల విధంగా మనకి పింపుల్స్ అవుతాయి. అది ఎలా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పింపుల్స్ కొంతమందికి చీమొస్తుంది. అవి కావాలని ప్రెస్ చేస్తా ఉంటారు. అది ఇంకో దగ్గర అంటి మళ్ళీ అక్కడ కూడా పింపుల్స్ అవుతాయి. మొత్తం ఈ సరౌండింగ్ అంతా పింపుల్స్ అయిపోతాయి. చాలా మందికి నొసలు మీద గానీ, ఇక్కడ గానీ పింపుల్స్ అయితేనే ఉంటాయి. నా పింపుల్స్ ఏంటంటే చీమ్‌కు రావు. కానీ దోమ కుట్టినట్టు దద్దులాగా అలాగే ఉండిపోతాయి. కానీ చీమ్‌కొచ్చిన పింపుల్ 4 డేస్ అయితే ఉంటాయి. కానీ నా పింపుల్స్ అయితే ఇప్పటికి 20 డేస్ అవుతుంది. అస్సలు పోవట్లేదు. అండ్ దీనికైతే ఒక మంచి క్రీమ్ అయితే నేను చెప్తాను. అండ్ చెప్పే ముందు అయితే నా వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పింపుల్స్ అన్నవి ఆడవాళ్ళలో ఎలా వస్తాయంటే, చాలా మందికి పీరియడ్ టైమ్స్‌లో వస్తాయి. లేదంటే జంక్ ఫుడ్ తినడం వల్ల గానీ, డైట్ సరిగ్గా ఫాలో అవ్వకపోవడం వల్ల గానీ పింపుల్స్ అన్నది వస్తాయి. మెయిన్‌గా వాటర్ తాగకపోవడం వల్ల పింపుల్స్ వస్తాయి. అది ఎవరో కాదు నేనే. సరిగ్గా వాటర్ అయితే తీసుకొని జంక్ ఫుడ్ అంటే గప్‌చుప్, పానీపూరి అయితే ఖచ్చితంగా తింటాం. ఆడవాళ్ళకైతే చాలా ఇష్టమైన ఫుడ్. అది మానేసుకుంటే పింపుల్స్ అయితే తగ్గిపోతాయి. నాకంత ఓవర్‌గా అయితే కావు కానీ జస్ట్ ఇటొక పింపుల్, ఇక్కడ 3, 4 పింపుల్స్ అయినాయి. ఒకటి తగ్గిన తర్వాత మళ్ళీ ఇంకొకటి వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఒకటి, ఇక్కడ 2 అయినాయి. ఒకటి తగ్గింది, ఇంకొకటి వచ్చింది. కాబట్టి ఈ పింపుల్స్‌కి అయితే నేను చాలా వరకు చాలా ట్రై చేశాను. కానీ అస్సలు పోవు ఈ పింపుల్స్. చీమకొచ్చిన పింపుల్స్ అయితే వెంటనే పోతాయి కానీ నా పింపుల్స్ ఏందో అస్సలు పోవు. అందుకే నేను ఒకప్పుడు యూజ్ చేశానన్నమాట. ఫస్ట్ ఇయర్‌లో ఆ మధ్యలో అయితే యూజ్ చేశాను. ఎరిటాప్ అస్సలు గుర్తు రాలేదు నాకు ఇది. ఎందుకో సడన్‌గా గుర్తొచ్చింది అసలు. ఏంటంటే ఎరిటాప్ అన్నమాట ఇది. ఈ ఎరిటాప్ యూజ్ చేయడం వల్ల పింపుల్స్ నిజంగా చాలా వరకు పోతాయి. అండ్ నేను వాడాను ఇది. ఇది క్లైండమసిన్ జెల్‌తో తయారు చేయబడింది. ఇది క్రీమీ టెక్స్చర్‌లో ఉండదు. జెల్ టెక్స్చర్‌లోనే ఉంటుంది. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇది ఎలా యూజ్ చేయాలి ఏంటన్నది కూడా నేను మీకు చెప్తాను. అండ్ ఇదైతే కళ్ళ కింద మాత్రం యూజ్ చేయకూడదు. మనం ఈ క్రీమ్ అయితే ఫేస్ వాష్ చేసిన తర్వాత ఎక్కడెక్కడ పింపుల్స్ ఉన్నాయో అక్కడ మాత్రమే మనం తీసుకొని యూజ్ చేయాలి. అండ్ నైట్ పడుకునే ముందైనా యూజ్ చేస్తే బెటర్. లేదంటే మార్నింగ్ మనం ఫేస్ వాష్ స్నానం చేస్తాం కదా, స్నానం చేసిన తర్వాత యూజ్ చేసినా పర్లేదు. ఎక్కువ రిజల్ట్ కావాలి అనుకుంటే నైట్ అయితే ఫేస్ వాష్ చేసుకొని ఈ క్రీమ్ అయితే పింపుల్స్ మీద అప్లై చేసి పడుకుంటే మార్నింగ్ కల్లా మంచి బెస్ట్ రిజల్ట్ అయితే చూస్తారు. నేను నిన్ననే తెప్పించుకున్నాను. బాగా పెద్దగా ఉంది పింపుల్. బట్ ఈ క్రీమ్ యూజ్ చేసిన తర్వాత పెయిన్ అయితే పోయింది. ఇంకా పింపుల్ అయితే అలాగే ఉంది. కొంచెం మరక మరక కూడా అవుతుంది నాకు. ఈ మరక కూడా మనకి ఈ క్రీమ్ వల్ల అయితే పోతుంది. ఇప్పుడు ఈ క్రీమ్ ఎలా యూజ్ చేయాలి ఏంటన్నది చెప్తాను. అండ్ ఈ క్రీమ్ అయితే జెంట్స్ వాడచ్చు, ఆడవాళ్ళు వాడచ్చు, మగవాళ్ళు వాడచ్చు. అండ్ ఇదైతే ప్రెగ్నెన్సీ లేడీస్ మాత్రం అస్సలు యూజ్ చేయకూడదు. ఈ క్రీము వాళ్ళు అవాయిడ్ చేస్తేనే మంచిది. చాలా మందికి ఈ క్రీమ్ పడుతుంది. పడని వాళ్ళైతే ప్యాచ్ టెస్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ కానివ్వండి, మామూలుగా ఈ నెక్ దగ్గర కానివ్వండి, జస్ట్ కొంచెం క్రీమ్ తీసుకొని అప్లై చేయండి. అప్లై చేసి మీకు దురద కానీ మంటలాగా కానీ వస్తే ఈ క్రీమ్ అయితే ఆఫ్ చేసేసేయండి. ఈ క్రీమ్ అప్లై చేసిన తర్వాత అక్కడ సబ్బుతో మాత్రం అస్సలు కడుక్కోకండి. నార్మల్ వాటర్తో మాత్రమే కడుగేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఫేస్ వాష్ చేసుకొని ఎలా యూజ్ చేయాలి అన్నది ఇప్పుడు నేను చెప్తాను. ఒకసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఫేస్ వాష్ అయితే చేసుకున్నాను. ఇప్పుడైతే ఈ క్రీమ్ ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. నేను ఫస్ట్లో వాడినప్పుడైతే ట్యూబ్ కొంచెం పెద్దగా ఉంది. ఇప్పుడైతే చిన్నగా ఉంది ట్యూబ్. అండ్ నేను వాడినప్పుడు 60 రూపీస్ అండ్ 70 రూపీస్ ఉండే. ఇప్పుడు దీని ప్రైస్ వచ్చి 170 రూపీస్. మనకైతే మెడికల్ షాప్లో అవైలబుల్గానే ఉంటాయి. లేదంటే ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. అండ్ దీన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలన్నది చూపిస్తాను. ఒకసారి చూడండి. దీని స్మెల్ అయితే చాలా బాగుంది. మరీ చెప్తున్నా, ప్రెగ్నెన్సీ వాళ్ళైతే అస్సలు యూజ్ చేయకండి. అండ్ కళ్ళ కింద కూడా అస్సలు యూజ్ చేయకండి. మనం నైట్ పెట్టుకొని పడుకుంటే ఇంకా మంచి రిజల్ట్ చూడొచ్చు. ఇంకా మార్నింగ్ టైంలో అంటే ఆ పని ఈ పని చేసుకుంటాం కాబట్టి డస్ట్ అంతా పోయి దీనికి అంతా ఇంకెక్కువైపోతాయి పింపుల్స్. ఎందుకంటే ఇది జెల్లులా ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ నైట్ టైంలో పెట్టుకుంటే చాలా బాగుంటుంది.
మంచి బెస్ట్ రిజల్ట్ అయితే చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట ఎరిటాప్. చాలా మంచిది, ఇదైతే నిజంగా చాలా బాగా వర్క్ అవుతుంది. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే మెడికల్ షాప్లో ట్రై చేయండి, లేదంటే ఆన్లైన్లో ట్రై చేయండి, ఖచ్చితంగా దొరుకుతుంది. అండ్ ఈ వీడియో ఫుల్గా చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.